అన్ని గ్రామాలకి మనకి 3 సంవత్సరాల లక్ష్యాలు ఉన్నా సరే మనకి సపోజు మీరు పక్కా హౌసింగ్ తీసుకున్నట్లయితే 36,000 మందికి ఇల్లు నిర్మించాలనేది 3 సంవత్సరాల మన లక్ష్యమైనప్పటికీ మొదటి 2 సంవత్సరాల్లోనే ఈ 36,000 ఇళ్ళకు కూడా ఆల్రెడీ మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అవి నిధులు కూడా మంజూరైనవి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాలకి చేయటం వల్ల వచ్చే 2 సంవత్సరాల్లోనే ఇల్లు లేని ప్రతి ఆదిమజాతి గిరిజనుడికి కూడా పక్కా ఇల్లు అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి తాగునీరు మనకు తెలుసు, ట్రైబల్ ఏరియాస్లో రకరకాల వ్యాధులు బారిన పడటానికి గిరిజనులు సురక్షితమైన తాగునీరు లేకపోవటం అనేది చాలా ముఖ్యమైన కారణం. దానికి సంబంధించి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం వారు మనకి ప్రకటించినటువంటి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ అనేది ఏర్పాటు చేయడం కోసం ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. మనకి ట్రైబల్ ఏరియాస్లో తీసుకున్నట్లయితే దాదాపు మనకి 9,900 పైసలకు గ్రామాలు మన ట్రైబల్ ఏరియాస్లో ఉన్నాయి. ఆ ఆవాసాలలో ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలతోటి మనకి ఆర్డబ్ల్యూఎస్ వారు, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే వాటికి శాంక్షన్ ఇవ్వటం, వర్క్స్ అన్నీ కూడా టెండర్స్ పిలిచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పథకం అనేది కానీ ఒక్కసారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు మనకి ఈ నీటి సంబంధిత వ్యాధులు అనేవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అదుపులోకి రావడం ద్వారా వారి హెల్త్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనకి వస్తుంది.